ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. బ్యాక్ టు న్యూస్. ఇక దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు కొనసాగుతున్నాయి. బాణసంచ కాల్చుతూ చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. నింగిలోకి తారాజువ్వలు దూసుకెళ్తున్నాయి. సిటీలో మిరుమిట్లు గొలిపే కాంతిరేఖలు వెదజల్లుతున్నాయి. ఊరూరా సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచ వెలుగులతో వీధులు కళకళలాడుతున్నాయి. దీపావళి వేళ ఆడపడుచులు ధనలక్ష్మి పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కొనుగోలుదారులతో స్వీట్ షాపులు రద్దీగా మారాయి. ఇక దీపావళి వేడుకలు అటు రాష్ట్రం అంతా ఏ విధంగా కొనసాగుతున్నాయో కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా బాణసంచ కాల్చుతూ చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నింగిలోకి తారాజువ్వలు దూసుకెళ్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో అటు స్వీట్ షాప్స్ అన్నీ కూడా కళకళలాడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అందరూ కూడా దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కర్నూలు నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కర్నూలు వ్యాప్తంగా? రత్న, దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు చేస్తూ ఉన్నారు. దీపావళి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పిల్ల పాప అంతా కూడా ఊరువాడ ఏకమై రాత్రి వేళల్లో ఈ యొక్క ఏదైతే దీపావళి సంబరాన్ని అంబరంగా చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి యొక్క ఏవైతే కాకరొత్తులు ఉన్నాయో వాటిని అంటిస్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే చూస్తూ ఉన్నాం వారి కుటుంబ సమేతంగా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క ఏదైతే దీపావళి ఈ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో మనం మాట్లాడదాం. సార్, ఈరోజు బిగ్ టీవీ తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఈ యొక్క వేడుకలు ఎలా జరుగుతాయి? కర్నూలు పట్టణం అంతా కూడా దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది అందరూ కూడా సంతోషంగా చేసుకునేది, కులాలు మతాలు అనేది లేకుండా ముఖ్యంగా చిన్నపిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేసేటువంటి పండుగ. కుటుంబ సమేతంగా క్రాకర్స్ కానీ స్వీట్స్ కానీ చేసుకొని ఇది చాలామంది వ్యాపారస్తులు కూడా ఇయర్ ఎండింగ్ డే, వాళ్ళకు అకౌంట్స్ ఎండింగ్ డే అవుతుంది కాబట్టి ఈ పండుగ ప్రతి ఒక్కరు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ కర్నూలు పట్టణంలో దాదాపుగా నాకు తెలిసి 20 కోట్ల పైనే వ్యాపారం జరిగింటారు. చాలామందికి ఉపాధి కూడా ఉంటుంది కాబట్టి ఈ పండుగ అందరూ కూడా సంతోషంగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీపావళి శుభాకాంక్షలు. గతంలో ఎలా చేసుకునేవారు? ఈసారి ఏదైనా గ్రీన్ క్రాకర్స్ వాడి ఈ యొక్క పొల్యూషన్ తగ్గించడానికి ఏదైనా ప్లాన్ చేశారు? చాలా వరకు ఈసారి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, సౌండ్ పొల్యూషన్ తగ్గింది. మేజర్గా సౌండ్ పొల్యూషన్ తగ్గి చిచ్చుబుట్లు కాకరత్తుల వాడికి వచ్చింది. తర్వాత ఈ ర్యాకెట్లు అనేటివి ఇంతకుముందు వచ్చేటివి, ర్యాకెట్లు కూడా ఈసారి బంద్ అయినాయి. అవి ఎక్కడంటే అక్కడ దూరి మనుషుల మీద పోయేటివి, ఇళ్ళల్లో పోయేటివి. కాబట్టి చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి గ్రీన్ టపాసులే వస్తూ ఉంటాయి. అది కూడా సంతోషదాయకం. ఇంకా పొల్యూషన్ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా టెక్నాలజీ ఉపయోగించి తక్కువ పొల్యూషన్తో ఈ క్రాకర్స్ అన్నీ కూడా తయారైతే చాలా మంచిది. కాబట్టి ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళకు కూడా నేను మనవి చేసేది ఏమంటే, ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు, పిల్లలు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా వాళ్ళకి దూరంగా ఉండి పెద్దవాళ్ళు దగ్గరండి పిల్లలతో కల్పించండి. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా చేసుకోవాలి, అందరూ సుఖంగా పండుగ చేసుకోవాలి, సంతోషంగా ఉండాలని ముఖ్యంగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సారు వాళ్ళ సతీమణి ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు పండుగ జరుపుకుంటూ ఉన్నారు, ఎలా ఉంది? ఈ నరకాసురుడి వధ అంటే రాక్షస సంహారం, చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మన పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు దీపావళి జరుపుకోవడం ఆచారంగా వస్తూ ఉంది. దాన్ని ఈరోజు కూడా అందరం కలిసి సంతోషంగా జరుపుకోవడం అందరికి హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులకు ఈ టపాకాయలు కాల్చుకుంటూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.
సో దీపావళి అందరికీ చాలా హ్యాపీగా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే పండుగ. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. హైదరాబాద్ లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు ఏదన్నా తేడా ఉందా? అంటే గతంలో మీరు ఈ యొక్క పండుగను ఏ విధంగా జరుపుకునేవారు, ఈ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారు? సంవత్సరానికి అంటే ప్రతి ఒక్కరూ కూడా పండుగను జరుపుకుంటూ ఉన్నారు. అంటే కేవలం హిందువులు మాత్రమే కాకుండా మరి చూస్తున్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా, ఎందుకంటే చిన్నారులు ఎంజాయ్ చేసే పండగ కదా, ఆ రకంగా చాలా బాగా జరుపుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈ జిఎస్టీలు అని చెప్పేసి చాలా కాస్ట్లీ అయిపోయినాయి టపాకాయలు. అయినా కూడా ఎవరు ఏమి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి అంత ధరలు ఉన్నా కూడా వీళ్ళు కూడా బాగానే టపాకాయలు కొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తంగా మనం చూస్తున్నాం. సార్ వాళ్ళ కుమారులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అంటే ఈ ఫ్యామిలీతో అంతా ఈ విధంగా ఈ యొక్క దీపావళి క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు, ఎలా ఫీల్ అవుతుంది? అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క కుర్రోడు కానివ్వండి, ఎవరికైతే మంచి చైల్డ్హుడ్ ఉన్నదో ఇది ఒక మంచి మెమరీ అండి. చిన్నప్పటి నుంచి కూడా దివాళీ అనేది మెయిన్గా నాకు తెలిసినంత వరకు పిల్లల పండగ. దానికి ఉన్న హిస్టరీ ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఏమంటే పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేసే దివాళీ ఇంకా హోలీనే అండి. సో అలానే ప్రతి ఒక్క పిల్లలు కర్నూలులో కూడా, ఈ కర్నూలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశం మొత్తంలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. వెరీ హ్యాపీ దివాళీ అండి. ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క దీపావళి వేడుకల్లో జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని పెద్ద ఎత్తున తమ ఫ్యామిలీతో పాటు అనుచరులు కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క దీపావళి వేడుకల్లో యొక్క తపాసులను తెలుస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటూ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్.